సామాజిక సేవలో దూసుకుపోతున్న బిగ్ టీవీ ప్రారంభించిన అనతి కాలంలోనే అనేక వైద్య క్యాంపులు నిర్వహించుకుంటూ ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వందలాది హెల్త్ క్యాంపులు ఫ్రీ క్యాంపులు పెట్టుకుంటూ పేద ప్రజలకు సేవ చేస్తున్న ఒక గొప్ప కార్యక్రమం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో కూడా ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య మెడికల్ క్యాంపుకు అపూర్వ స్పందన వస్తుంది. గ్రామస్తులు కూడా తమకున్న సమస్యలపై డాక్టర్ల వద్దకు వచ్చేసి వాళ్ళకంతా కూడా ప్రత్యేకంగా వాళ్ళు టెస్టులు చేయించుకున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున ఇక్కడ మీనాక్షి కంటి వైద్య నిపుణుల చేయి కూడా హాస్పిటల్ యజమాని ఆధ్వర్యంలో ఏర్పడిన యొక్క కంటి వైద్య శిబిరానికి సైతం కూడా ఉచితంగా వాళ్ళకి టెస్టులు చేసుకుంటూ మరోవైపున వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కూడా ముందు ఫ్రీగా ఇస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఒకవైపున కళ్ళజోళ్ళకు సంబంధించి ఇంకేమైనా అవసరం ఉన్నా కానీ లేదా ఇంకా శస్త్రచికిత్సలు అవసరం ఉన్నా సరే వాటికి చాలా వరకు హాస్పిటల్ తరఫు నుంచి కూడా 50% కన్సెషన్తో కూడా వాళ్ళ వైద్య శస్త్రచికిత్స చేసేందుకు కూడా వాళ్ళు ముందుకు వచ్చిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇప్పటికే మనం చూసుకోవచ్చు చాలా వరకు కూడా అంటే ఒకవైపున జనరల్ ఎండీతో పాటుగా మరోవైపున చూసుకుంటే మాత్రం కంటి వైద్య నిపుణులు కూడా చాలా వరకు కూడా వాళ్ళ వైద్య సేవలు పొందుతున్న నేపథ్యం అయితే ఉంది. మీరు చెప్తాం మన స్థానికులు మనం మాట్లాడు చూద్దాం. ఏమైంది పెద్ద అసలు మీకు ఏమైంది? కళ్ళు కానట్లేదండి. ఏమైంది? కళ్ళు కొద్దిగా పొరపొర కనపడతాయి, దూరసూపు కనపడతాయండి. కొద్దిగా షుగర్ బీపీ కొద్దిగా కాళ్ళు నొప్పులు కొద్దిగా ఉండే. నాకు కన్ను ఆపరేషన్ అయిందండి వైరాలో చేయించుకున్నా. మళ్ళీ చూసుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు పర్లేదు, ఇంకోటి ఇది 4 నెలలు చేయించుకొని ఇప్పుడు చేయించుకోవాలి మళ్ళీ దీన్ని. కళ్ళు గారు రావట్లేదండి, దూరం చూపు జోడెత్తాం అంటారు. మళ్ళీ వస్తే మందులు ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు. ఈ మందులు తాగి ఇక ఎటన్నా పోవచ్చు మీరు కూలికి కొన్ని నొప్పులు తగ్గుతాయి అన్నాడు. అందుకని ఎలర్జీ అండి. మా ఊళ్ళో బాగా ఎలర్జీ బాగుంది. నీటి కొరత వల్ల దేనివల్ల కానీ ఎలర్జీ బాగా వస్తుంది. జనాలకి కొంచెం డబ్బులు లేక చూపించుకోలేకపోతారు. మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు క్యాంపు పెడితే 6 నెలలకు ఒకసారి క్యాంపు పెడితే మా పేద ప్రజలకు కొంచెం చాలా మీరు మేలు చేసిన వాళ్ళు అయితే రుణపడి ఉంటారు. మేము రైతులు కానీ కూలి రైతులు కానీ కూలి బిడ్డలు కానీ అందరికీ కొద్దిగా సౌకర్యం ఇస్తే చాలా మంచిదని, ఇలాంటి కార్యక్రమం బాగుంటుందని నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పటివరకు టీవీ ఛానల్ ఎవరు కూడా ఇట్లా వైద్య క్యాంపులు పెట్టి ఫ్రీ వైద్యం అందిస్తున్న దాఖలలో అలాంటిది ఇప్పుడు బిగ్ టీవీ నేతృత్వంలో మీ ఊరికే కార్పొరేట్ వైద్యులను తీసుకొచ్చి ఖమ్మం నుంచి కాదు బయట ప్రాంతం నుంచి వైద్యులను తీసుకొచ్చి వైద్య సేవలు అందిస్తుంది. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వేరే నుంచి ఒక ఆయన కళ్ళ ఆపరేషన్ కానీ ఒకసారి చెకింగ్ చేసుకొని తీసుకుపోయి ఆపరేషన్ చేయించేవాడు. ఇప్పుడు మీరు కూడా ఈ కార్యక్రమం పెట్టడం ఇంకా చాలా బాగుంటుంది. ఎలాంటి కార్యక్రమం ముందుకు మీరు మంచిగా మా ఊరికి వచ్చి ఎలాంటి సౌకర్యాలు చేస్తే మా ఊరు కూడా చాలా మంది కూలి నాలు చేసి బతికే వాళ్ళు ఉండరు. కాబట్టి మీరు ఎలాంటి వాళ్ళు సాయం చేస్తే ప్రభుత్వం అంటే మాకు ఎలాంటి చూడరు కానీ మీరు సాయం చేస్తారని మరి కోరుకుంటూ ఇలాంటి అవకాశాలు మరీ మంచిగా మీరు చూస్తారని కోరుకుంటున్నాం. సో మీరు చెప్పండి, ఎప్పటికీ కంటి వైద్యకి సంబంధించి ఎలాంటి మెడిసిన్స్ ఇస్తున్నారు, వీటికి కానీ విలువ ఎంత ఉంటుంది ఓవరాల్? మాది మీనాక్షి కంటి హాస్పిటల్ అండి ఖమ్మం. డాక్టర్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలోని మేము ఇక్కడ ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి ఈ సమ్మర్ టైంలో ఎక్కువ దురద, కంటి అలర్జీలు, అదే కంటి నుండి నీరు గారటం అలాంటి సమస్యలతో ఎక్కువ బాధపడుతున్నారు. ఇక్కడ అన్నీ కూడా కంటికి సంబంధించిన డ్రాప్స్ కానీ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అన్నీ ఉచితంగానే ఇవ్వటం జరుగుతుంది. ఏమైనా ఆపరేషన్ అయినట్లయితే వాటిని 50% మా హాస్పిటల్ తీసుకొచ్చి లేజర్ ప్యాక్ ఆపరేషన్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ బిగ్ చూడొచ్చు చాలా వరకు కూడా ఈ అవకాశానికి ఈ గ్రామస్తులు వినియోగించుకుంటున్నారు. నీకేమైంది పెద్దమ్మ? కన్ను ఆపరేషన్ చేయించారు కానీ ఇదంతా టీపీ. డాక్టర్ ఎవరు? ఏమన్నా సుక్కల మంది ఇచ్చిండు. ఏమన్నా సుక్కల మంది ఇచ్చారా? మరి చూపు మంచిగా వస్తుంది అన్నారా? చూపు మంచిగా కానొస్తుంది కానీ ఈ మూసుకుపోయినట్టుగా ఉంటుంది, మూసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి దూరం చూపు కానొస్తుంది కానీ దగ్గర చూపు సరిగ్గా కాదు. అట్లా ఇదంతా టీపీ అయితే చేస్తుంది, ఇదంతా టీపీ చేస్తుంది. చూసుకోవచ్చు. ఇట్లా అంటే చాలా వరకు వృద్ధులు కావచ్చు, మహిళలు కూడా చాలా వరకు కూడా వైద్య సేవలు పొందుతున్న నేపథ్యం అయితే ఉన్నది. అయితే ఈ కంటి వైద్య శిబిరానికి మాత్రం చాలా వరకు కూడా అంటే డాక్టర్లు ప్రత్యేకంగా దృష్టి చూపెడుతున్నారు. ఈ టెక్నీషియన్స్ కూడా చాలా వరకు కూడా ఎలాంటి కేసులు వచ్చినాయి ఏంటి అనే సంబంధించి కూడా మనం ఒకసారి ఉన్నారు ఈ టెక్నీషియన్ మనం మాట్లాడి చూద్దాం. జనరల్ మేడం, ఇప్పుడు ఈ కంటి వైద్యం సంబంధించి ఎలాంటి కేసులు ఎదురవుతున్నాయి మీకు? ఇప్పుడైతే మనకి శుక్లాలు చాలా వరకు ఎక్కువ అవుతున్నాయి. శుక్లం కేసులు చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఒక 20 మందిని చెక్ చేసింది. 20 మందిలో 8 మంది శుక్లం ఆపరేషన్ కావాల్సిన వాళ్ళే వచ్చారు. ఒక 10 మంది దగ్గర చూపు కళ్ళజోడు వాళ్ళకి ఇచ్చారు. శుక్లం ఆపరేషన్ చేసే వాళ్ళకి చూస్తున్నాము.
ఆపరేషన్ చేసే వాళ్ళకి హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నాము. మెడిసిన్స్ మొత్తం ఫ్రీగానే ఇస్తున్నాం. మనకి ఇప్పటి వరకు మనకు మెడిసిన్స్ సంబంధించి అంటే మెడిసిన్స్ ఇస్తూనే ఉన్నాము. ఒకవైపు చూసుకుంటేనేమో ఆపరేషన్ సంబంధించి ఎంతమందికి ఆపరేషన్కి రిఫర్ చేశారు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనాయి? ఇప్పటివరకు ఒక 5గురిని రిఫర్ చేసామండి హాస్పిటల్కి. 5గురిలో మనకి ఆపరేషన్ హాస్పిటల్కి వస్తే మాత్రం మామూలుగా ప్రతి కన్ను ఆపరేషన్ అంటే మీకు మినిమం 10,000 15,000 లేనిది చెయ్యరు. మన దగ్గర కన్ను ఆపరేషన్ 6,000కి ఆపరేషన్, మందులు మావే, కళ్ళజోడు మాదే, మళ్ళీ మీకు ఆపరేషన్కి సంబంధించిన టెస్టులు అన్నీ మావే, మళ్ళీ ఆపరేషన్ కూడా మిషన్తో చేసి పంపిస్తాం. మామూలుగా 2 రకాల పద్ధతి ఉంటుంది. మనకి పాతకాలం పద్ధతి, కోత వేసి కుట్టు చేసే పద్ధతి. అది కాకుండా ఓన్లీ ఫేకో మిషన్ ద్వారా లేజర్ ఆపరేషన్, మనకి ల్యాప్రోస్కోపీ ఎలా చేస్తామో కంటికి కూడా లేజర్ ఆపరేషన్ 6,000లోనే లేజర్ ఆపరేషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఈరోజు వస్తే మళ్ళీ నెక్స్ట్ డే మీరు ఇంటికి వచ్చి పేషెంట్ 15 రోజులు మందులు కూడా మేమే ఇస్తున్నాం. ఈ క్యాంపు పెట్టడం వల్ల ఈ ఊరు వాళ్ళకి మనం తక్కువ చేసింది ఏంటి? తక్కువ చేసిందంటే అందరికీ అందుబాటులో తక్కువ రేట్లు చికిత్స అనేది మనం అందుబాటులో ఇస్తున్నాం. ఆపరేషన్స్ అంటే ప్రతి కన్ను ఆపరేషన్ అంటే మినిమం 10,000 15,000 లేనిది లేదు. బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినందుకు మేము 6,000కి ఆపరేషన్ చేస్తున్నామండి. సో ఇంకా కేసులకి ఎక్కువ శుక్రకణాల సమస్య కావచ్చు, లేకపోతేనేమో ఇంకా కంటి పొరొచ్చి వాటికి ఎట్లా సమస్యలు? శుక్లాల సమస్య బాగుందండి. ఈ ఏజ్డ్ వాళ్ళకి శుక్లాల వయసు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి శుక్లాల సమస్య ఎక్కువగా ఉంది. వాళ్ళకి ప్రతి ఒక్కరికి రిఫర్ చేస్తున్నాము. పొర వాళ్ళు 2 వచ్చారు, వాళ్ళకి మందులు ఇచ్చాము. సో చూడొచ్చు చాలా వరకు అంటే ఒకవైపున ఈ యొక్క రాయగూడెం గ్రామంలో ఈ యొక్క ఉచిత హెల్త్ క్యాంపు పెట్టడం వల్ల ఈ యొక్క గ్రామస్తులకు మామూలుగా ఈ కంటి వైద్యం సంబంధించి 12,000 నుంచి 15,000 రూపాయలు అవుతున్నా కానీ ఇక్కడ కేవలం బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఒక క్యాంపుకు ఒక 10,000 రూపాయల కన్నా తక్కువ అంటే 6,000. డాక్టర్ ఉన్నారు, మనం మాట్లాడుతుందాం. సార్ ఇప్పటివరకు ఎలాంటి కేసులు వచ్చినాయి మీకు? ఇప్పుడు ఈ కేసు సంబంధించి ఏమన్నా బయటికి రిఫర్ చేయడం ఎలాంటి ఏమన్నా ఉందా మీ హాస్పిటల్కి? మ్యాక్స్ మేము అన్ని కేసెస్ చూసుకుంటామంతా. ఇప్పుడు మ్యాక్స్ వచ్చేవంతా దగ్గు జలుబు కేసులు వస్తున్నాయి, ప్లస్ మనకి బాడీ పెయిన్స్ వస్తున్నాయి. అంతా కీళ్ళ నొప్పుల సమస్యలు ఉన్నాయి కదా, అవి అయితే బాగా వస్తున్నాయి. అదే మా అంతా ఇప్పుడు మెడిసిన్తో రాసిస్తున్నాము. సరేనా? సరేగా హాస్పిటల్ నుంచి ఏమంటే హాస్పిటల్కి రండి, ఏమైనా అతి తక్కువ ధరలో ఎక్స్రే కానీ బ్లడ్ టెస్ట్ కానీ చేసి మనం చేస్తామని చెప్తున్నాము. అది అంటేనా? ఓకేనా? సో మరోవైపున ఈ యువత మన కాడున్నారు, మన మాట అంటే ఈ యొక్క క్యాంపు పెడుతున్నాం అని మనం అడిగిన వెంటనే ఈ క్యాంపుకి సహకరిస్తామంటే కూడా రాయగూడెం గ్రామం చెందిన యువత ముందుకు రావడం కూడా జరిగింది. మనం మాట్లాడుతుందాం. జనరల్గా మీ గ్రామంలో ఇక్కడ కార్పొరేట్ వైద్యం మీ దగ్గరకు రావడం, వైద్యులు వచ్చేసి మీ దగ్గర ఫ్రీగా హెల్త్ క్యాంపులు పెట్టడం, మందులు ఫ్రీగా ఇవ్వడం, తర్వాత వైద్యులు అంటే కంటి సమస్య కూడా 15,000 రూపాయలు అయ్యే కంటి వైద్యం కూడా 6,000 రూపాయలు చేస్తున్నట్టు మాట ఎలా అనిపిస్తుంది ఇదంతా? ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. మా ఊరు బిగ్ టీవీ వారు మా ఊరిని సెలెక్ట్ చేసుకోవడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. బిగ్ టీవీ వారు ఎటువంటి కార్యక్రమాలు చేయడంలో ఓన్లీ వార్తలకే ప్రచారం కాకుండా ఎటువంటి సామాజిక సేవ చేయడంలో బిగ్ టీవీ వారు ముందంజలో ఉన్నారని చెప్పడంలో నిర్ణయం ఏం లేదు. సో చూడొచ్చు, మొత్తానికైతే ఈ రాయగూడెం గ్రామానికి సంబంధించి చాలా వరకు కూడా గ్రామస్తులు మరోవైపు చూసుకుంటే మాత్రం వైద్యుల యొక్క సహకారం మరో లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ క్యాంపుకు మాత్రం చాలా వరకు ఈ గ్రామస్తులు పూర్తిస్థాయి వినియోగించుకుంటూ విలువైనటువంటి వైద్య సేవలు పొందుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, రాయగూడెం. For more videos like this, subscribe Big TV channel.